అందరికీ నమస్తే. నా పేరు కాజోషన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. రైతులు వర్షాభావ పరిస్థితులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి దేశం మొత్తం కూడా ఎల్నినో ప్రభావంతో రైతులు విలవిలలాడిపోతున్నారు. మరి వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయంలో ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ రకరకాల కార్యక్రమాలు చేసి మరి వర్షం పడాలని చెప్పి అనునితం ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చూస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన వెల్దుర్తి నుంచి అల్లుగుండుకి హజరత్ ఖాజావలి దర్గా దగ్గరికి మరి మన ఖాదర్వలి గారు పాదయాత్రగా వెళ్తున్నారు. మరి ఈ విషయం ఇక్కడ కలుపుకుందాం. ఎందుకంటే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఇక్కడ నుంచి వెల్దుర్తి నుంచి అల్లుగుండ వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. మరి వారి విషయం కనుక్కుందాము. నుంచి మరి అల్లుగుండు పాదయాత్రగా వెళ్తున్నారు. ఎందుకు అనిపించింది మీకు ఈ ప్రోగ్రామ్? రైతుల కోసం పంటలు రావడం లేదు, వాళ్ళు సంతోషాలు చూడాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ పంటలు వస్తే చాలామంది రైతులు బాగుపడతారు, నష్టాలు ఉండవు. అందుకని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. వర్షం పడాలా, రైతులు బాగుండాలా, వాళ్ళు బాగుంటేనే మేము కూడా బాగుంటాము. ఆ ఉద్దేశంతో మేము దేవుని ప్రార్థించుకుంటూ పాదయాత్ర చేస్తున్నాము అల్లుగుండు గ్రామానికి. మరి తీవ్ర వర్షాభావం ఉంది, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనికోసము యాగాలు పాదయాత్రలు చేస్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ రైతుల కోసం కరువు వచ్చిందని చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది భక్తి శ్రద్ధలతో పొలాలలో ఉండి ముస్లిమ్స్ అయినా కూడా రైతుల కోసం ప్రార్థనలు చేస్తూ, మాలాంటి వాళ్ళు కూడా వర్ణయాగాలు చేస్తూ శివాలయాలకు, ఊర్లో ఉన్న గ్రామ దేవతలకు నీళ్ల బిందెలతో 108 బిందెలు పోసి అట్లా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళంతా లోక క్షేమం కోసమే చేస్తున్నారు. అందుకే ఈ వర్షాలు వస్తే రైతులు క్షేమంగా ఉంటారు. రైతులు బాగుంటేనే మనందరి నోట్లకే 5,000 పోతాయని ఆకాంక్షతోనే అందరూ ఈ విధంగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ పాదయాత్ర విజయవంతంగా జరిగి ఆ స్వామివారి కృప కరుణా కటాక్షంచే వర్షాలు రావాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. అల్లుగుండు దర్గా వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. మరి వాళ్ళ పాదయాత్ర విజయవంతం చేసి వరుణ దేవుడు కరుణించి రైతులకు, ఇది అందరికి సంబంధించిన విషయము. మరి మంచినీళ్ళకు కానివ్వండి, పాడి పంటలకు కానివ్వండి, పశువులకు కానివ్వండి, అందరికీ వర్షం అనేది చాలా ముఖ్యము. మరి మొదటిగా ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో వర్షాలు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఆ వరుణ దేవుడు కరుణించి ప్రజల మీద శాంతించి వర్షాలు నిండుగా పడి సుఖ సంతోషాలతో పాడి పంటలతో రైతులందరూ సంతోషంగా ఉండాలని నేను మీ కాజోషన్ క్రాంతి కిరణం. నమస్తే. చెప్పు వచ్చింది కదా మనకి డిసెంబర్లోనే కదా.